అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ ని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఆయన అరెస్ట్ అనేది రాజకీయ దుమారాన్ని కూడా రేపుతోంది. ఒక మహిళా కొరియోగ్రాఫర్ ని ముందు పెట్టి కొంతమంది కావాలనే ఆయన్ని జైలు పాలు చేశారు అని తోటి కొరియోగ్రాఫర్స్ చెప్పుకొస్తున్నారు. ఆయన ఇన్నాళ్లు నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని, ఆయన కుటుంబాన్ని రోడ్డు పాలు చేయడం వెనక పెద్ద కుట్రే నడిచింది అంటున్నారు. ఆయనతో పాటు ఎన్నో రోజులుగా కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న, అలాగే జానీ మాస్టర్ భార్య అయిన సుమలతతో కూడా ఎంతో మంచి రిలేషన్ ఉన్న లేడీ కొరియోగ్రాఫర్ కస్తూరి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అసలు జానీ మాస్టర్ వెనక ఉన్నది ఎవరు, ఎందుకు ఇదంతా జరిగింది, ఎందుకు ఈ కుట్రని ఇదంతా ఫ్రేమ్ చేశారు అనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీకు ముందుగా జానీ మాస్టర్ తో మీకున్న అసోసియేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పటి నుంచి ఆయన మీకు తెలుసండి? ఒక 15 to 16 ఇయర్స్ బ్యాక్ నుంచి తెలుసండి. అయితే జానీ మాస్టర్ అలాగే ఈ అమ్మాయి ఉంది కదా, వీళ్ళిద్దరు కూడా మీ ఇద్దరికి బాగా మీకు తెలిసిన వాళ్ళే. కంప్లైంట్ చేసిన అమ్మాయి మాకు ఎవరితో అంత కలివిడిగా ఉండదు. అమ్మాయి మా తెలుగు అమ్మాయి, అంటే మా ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కాదు, బాంబే కార్డు ఉంది అమ్మాయికి. తెలుసు కదా మీకైతే? తెలుసు. మామూలుగా లొకేషన్స్ లో వెళ్ళినప్పుడు అంతా కూడా మాట్లాడడం అంటూ ఏముండదు, తెలుసు. ఇప్పుడు మనం మామూలుగా వినేది అవన్నీ వేర్వేరుగా ఉంటాయి కదా కస్తూరి గారు, మీకు కూడా ఏవో చెవినబడి ఉంటాయి వీళ్ళిద్దరి రిలేషన్ కి సంబంధించి. ఏం తెలుసండి వీళ్ళిద్దరు ఎలా ఉండేవాళ్ళు? వీళ్ళిద్దరికి తెలిసి అంటే ఒక 2 years నుంచి అయితే మాకు అది కూడా సుమలత ద్వారా తెలిసింది నాకు. ఈ అమ్మాయి మాస్టర్ వెనకాల పడుతోంది, తనకి ప్రతి దాంట్లో తను మాస్టర్తో ఈక్వల్ గా ఉండాలి అని చెప్పి చేస్తుంది అన్న విషయం. అంటే ఎవరైనా భార్య భర్త చూస్తారు కదా ప్రవర్తన ఎలా, ఏ టైంలో ఎలా ఉంటుంది ఏంటిది అని. సో ఆ సందర్భంలో మాట్లాడుకోవడం జరిగింది అనమాట తన గురించి. జానీ మాస్టర్ది కూడా లవ్ మ్యారేజ్ కదండి, ఎందుకంటే ఆయన వైఫ్ సుమలత, ఆ తర్వాత అలియాస్ ఆయేషాగా మారిపోయారు. అంటే ముద్దుగా పిలుచుకుంటారండి. మారిపోవడం అంటూ ఏం లేదు. అమ్మాయి పేరు సుమలత, ఆధార్ కార్డ్ అండి, మా యూనియన్ లో సభ్యత్వంలో కానివ్వండి సుమలత ఉంది, పేరేమి మార్చుకోలేదు. ఇప్పటికీ సుమానే పిలుస్తాం. అంటే ఆమె కూడా కొరియోగ్రాఫరా లేదంటే ఎలా ఇండస్ట్రీకి? ఒకప్పుడు డాన్సర్ అమ్మాయి, ఒకప్పుడు డాన్సర్, ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా మారింది తను. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా మంచి సంబంధాలే ఉన్నట్టున్నాయి. మరి ఈవిడెలా ఎంటర్ అయిందండి వాళ్ళిద్దరి మధ్యకి? అంటే ఇప్పుడు తను పిల్లలు పుట్టిన తర్వాత తను వర్క్ చేయట్లేదు సుమలత, మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుంది పిల్లల్ని చదివించడం కోసం. దానికంతా కూడా వర్క్కి వెళ్ళిన తర్వాత అది ఒక్కొక్కరి పరిస్థితి, అది ఏ టైంలో ఎవరెవరు కనెక్ట్ అవుతారు అనేది కూడా మనం దాన్ని స్టాండ్ తీసుకొని చెప్పలేము. అది ఎవరి విషయంలోనే జరగవచ్చు. అమ్మాయి విషయం ఉండనివ్వండి, అబ్బాయి విషయం ఉండనివ్వండి, అది అలా జరిగిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ గా, అంతే. కస్తూరి గారు ఏం చెప్పుకునేవారు సుమలత మీతోటి? ఇంకా ఏమైనా ఉన్నాయా వీళ్ళిద్దరికి సంబంధించి? నాకు తెలిసినంత వరకు అమ్మాయి ఎప్పుడూ కూడా ఈ అమ్మాయిని ఏదైనా మాట్లాడితే నువ్వేం చేస్తావో చేసుకో, నేను వదిలిపెట్టాను, నేను మాట్లాడతాను అని ఎప్పుడు కూడా తనని డామినేట్ చేస్తుంది అన్న ఆ వర్షనే నాతో. అంటే నాకు ఏదో ఫ్రెండ్ అనో లేకపోతే ఇంకొకటని కాదు, సాటి మహిళగా ఈమె కూడా మహిళ. ఇప్పుడు నిజంగా అంటే ఒక ఆడపిల్లకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను ఈ కంప్లైంట్ ఎవరైతే పెట్టారో అమ్మాయిని తక్కువ చేయాలని కాదు, కానీ ఇక్కడ ఏంటంటే అందరికీ జరిగినట్టు ఇక్కడ అన్యాయం జరగలేదు అనేది నా ఉద్దేశం. అంటే ఇద్దరు ఇష్టపడి కలిసి ఉన్నారు. తర్వాత ఎందుకు ఇలా ఇద్దరి లైఫ్ ఎందుకు ఇలా చేసుకుంటున్నారు అనేది. అంటే ఇప్పుడు దీని వల్ల అమ్మాయికి కూడా నష్టమే కదండి. తను పొందేది ఏంటి అసలు? అంటే ఇంత రిస్క్ ఉంటదని అమ్మాయికి తెలిసినా ఎందుకు మరి జానీ మాస్టర్ మీద అంత పెద్ద కంప్లైంట్? లేదు తెలుసు అని నేను అనుకోవట్లేదు. దీని వెనకాల ఖచ్చితంగా ఎవరైనా ఉండి వీళ్ళిద్దరి మధ్య, అంటే ఇప్పుడు ఈగోస్ ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది ఎదుగుతూ ఉంటే వాడిని ఎక్కడ దొరుకుతారని కాపు కాసుకొని కూర్చొని ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాడి అరే దొరికింది, ఏదో ఒక చిన్న ఛాన్స్ దొరికింది, ఇరికిచ్చేద్దాం అన్నట్టుగా చేసిన పని తప్ప ఇది వాంటెడ్లీ అమ్మాయి వచ్చి చేసినట్టుగా మీరు ప్రీవియస్ గా వీడియోస్ కూడా చూడండి ఒకసారి. ఎక్కడ కూడా ఆ పిల్ల బాధపడ్డట్టుగా లేదు. ఏమన్నా అంటారు వీడియోస్ చూసి అది లెక్కలోకి రాదు, కానీ అక్కడ మేము దగ్గర ఉండి చూసాం కదా, మాస్టర్ తో ఈక్వల్ గా ఉండాలనుకుంటది అమ్మాయి. మాస్టర్ గారికి ఏ వెహికల్ ఇస్తే ఆ వెహికల్ కావాలి. అక్కడ అట్మాస్ఫియర్ ఇప్పుడు నేను ఒకదాన్ని చెప్తే కాదు కదా, లొకేషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఉండుంటారు కదా. ఆ అమ్మాయి ఎప్పుడు రాయల్ లగ్జరీ లైఫ్ కావాలనుకుంటుంది. అలా అంత స్వేచ్ఛగా ఉన్న అమ్మాయి అప్పుడు లేకుండా సపోజ్ కాసేపటికి అక్కడ అలా జరిగింది అనుకుందాం, ఇంత టైం తీసుకొని ఎవరు లేకుండా అయితే ఉండరు కదా, అడుగడుగు ఎవరో ఒకరు ఉండుంటారు. సో నిజంగా జరిగినప్పుడు అప్పుడే పెట్టుంటే అయిపోయేది అనేది నా వాదన. ప్రతిసారి అలాగే అన్నా, వేరే వాళ్ళు అప్పుడే పెట్టుంటే అంటే కొంచెం ధైర్యం తీసుకోవడానికంటే, మరి ఇప్పుడు ఆ ధైర్యం ఏంటి? అప్పుడు ధైర్యం లేదు, ఓకే ఇప్పుడు ధైర్యం అంటే మళ్ళీ అంటారు లేదండి ఆమె ఒక నిలదొక్కుకోవడం కోసం వెయిట్ చేసింది కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చింది అన్నారు. ఇప్పుడు పోలేదా పేరు? మరి
ఇప్పుడు ఒకటి ఆ పిల్ల లైఫ్ సాక్రిఫైస్ చేసుకున్నదో లేకపోతే ఏదైనా చేసుకుందో ఒకటి నిరూపించుకోవాలని వచ్చింది. అలాంటప్పుడు ఇలా ఈ చుట్టూ ఆమె వల్ల ఎందుకు అల్లుకుంటది? మనం ఆలోచించుకుందాం. ఇప్పుడు నా కెరియర్ అండి, నాకు అవకాశాలు వస్తున్నాయి, నాకు ఛాన్సెస్ వస్తున్నాయి, అప్పుడు నా లైఫ్ డిస్టర్బ్ చేసుకోను కదా. అయింది అయిపోయింది, ఓకే. అంటే నేను కేసు అంటే అందరూ ఇలా చేయాలన్నట్లా మనం మాట్లాడుకుందాం జస్ట్ గా. అంటే ఎవరైనా ఆలోచించేది ఏంటంటే సరే అయిపోయింది, ఇప్పుడు నా కెరీర్ నాకు ఇంపార్టెంట్, దీనికోసమేగా ఇంత ఫైట్ చేశాను నేను, సో నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటాను అనడం అన్నా ఉండాలి. లేదు అదొక పీడకలని మర్చిపోయి ఈ కంప్లైంట్స్ ఇవన్నీ కాకుండానే ఉండాలి. కానీ ఇలా జరగలేదు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఆ పిల్లకు కూడా తెలీదు ఇంత ఇష్యూ జరుగుతుంది, దీని వెనకాతల ఇంత రాశారని ఆ అమ్మాయి కూడా తెలియదు. అసలు యాక్చువల్లీ అక్కడ జరిగింది కార్డు విషయం. ఏం జరిగింది కార్డు విషయం అంటే మాకు ఒక ప్రాసెస్ ఉంది, ఈ టైంలో ఇవ్వాలి, ఈ టైంలో. ఆల్రెడీ బాంబే కార్డు ఉంది అమ్మాయికి, కార్డు లేకుండా వర్క్ చేయట్లేదు, బాంబే కార్డు ఉంది. తర్వాత మా సభ్యత్వంలో వచ్చినప్పుడు మాకు కూడా కొన్ని ఉంటాయి కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా. సో దానివల్ల ఒక 15 రోజుల్లో నెలలో లేట్ అయింది, సంవత్సరాలు కొద్ది కూడా కాలేదు. దానివల్ల ఇప్పుడు ఈ మాస్టర్ మీద ఎవరైనా చెప్పి ఇంకేదన్నా చేసి పెట్టించచ్చు కదా, నేను అనుకునేది అది. అయితే ఇప్పుడు ఎందుకు ఇన్ని రోజులు వెయిట్ చేసింది అంటే టైం కోసం వెయిట్ చేసింది అని అంటున్నారు కదా. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది మామూలుగా ఇండస్ట్రీలో కామన్ గా జరుగుతున్నదేనండి. మరి ఇండస్ట్రీ అని ఒకటే మీరు అదే అంటున్నా, ఇండస్ట్రీ ఒకటే అనకండి, ఎందుకంటే అందరికి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు పంపాలంటే భయపడతారు. ఓహో ఇండస్ట్రీలో అంటే ఇలా ఉంటేనే వర్క్ చేస్తారా, రేపు ఏ ఫీల్డ్ లో అయినా ఉంది. ఎక్కువ ప్రొడ్యూసర్స్ హీరోయిన్స్ దగ్గర మనం వింటూ ఉంటాము, అలాంటిది ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ విషయంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అన్నప్పుడు నిజంగా అంటే ఇంకా చాలా బాగుంటుందండి మాకు. ఇప్పుడు ఆర్టిస్ట్ సినిమాలు డైరెక్టర్స్ అంటే వాళ్ళు కూర్చొని మాట్లాడి కాన్సెప్ట్ చెప్పుకోవడం కానీ అవన్నీ ఉంటుంది. మాకు రిహార్సల్స్ అంటే 100 మందిలో చేసుకోవాలి, పర్సనల్ గా కలవాల్సిన అవసరం లేదు, రూములకి వెళ్ళాల్సింది అవసరం కూడా లేదు, ఎవరి రూమ్స్ వాళ్ళకి ఇస్తారు. ఒక రూమ్ ఒకరికి ఇచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మిగతా చేసే వాళ్ళ వర్క్ అంతా అదేనా. నేను వాదన ఒకటే, ఇప్పుడు ఆ అమ్మాయి భయపడింది, ఇన్సిడెంట్ జరిగింది, నేను కాసేపటి కాదు మొత్తానికి జరిగిందని అనుకుందాం సపోజ్. అనుకున్నప్పుడు లేడీ కొరియోగ్రాఫర్స్ లేరా, బిజీగా ఉండే మాస్టర్స్ లేరా, వాళ్ళ దగ్గర చేయొచ్చు కదా. ఇంకా వేరే మాస్టర్స్ ఉన్నారు కదా. నీకు లైఫే కావాలి అనుకున్నప్పుడు ఇదొక్క చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు అందరూ? నువ్వు ఎదగాలి, అప్పుడు జరిగింది మా, నేను దాన్ని ఒప్పుకుంటున్నాను, కానీ నువ్వు వేరే మాస్టర్ దగ్గరికి ఎందుకు రాలా? నీకు కావాల్సింది లైఫ్ కదా. సో దీన్ని బట్టి అర్థం కావట్లేదా మాస్టర్ దగ్గర ఏదో ఆశించి ఉంది, లేదా వాళ్ళిద్దరికి రిలేషన్ ఉంది, లేకపోతే ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు, అంటే ఎక్కడో చెడింది. నువ్వు ఏదైనా అడిగింది ఆయన ఇవ్వలేదేమో, నువ్వు కావాలనుకుంటాను చేయలేదేమో, లేదు నువ్వు ఇంకే రూట్ చూసుకోవాలనుకుంటున్నావేమో, అంటే మళ్ళీ ఇంకొకరు వితండవాదం చేస్తారు. అవునంటే అమ్మాయి లైఫ్ అమ్మాయి చూసుకుంటది, అమ్మాయి లైఫ్ ఆమె చేసుకుంటది అంటే మగ పిల్లలు మనుషులు గారా, వాళ్ళ ముంచేయొచ్చా, ఏమైనా చేయొచ్చు అంటే. అలాంటప్పుడు పెళ్ళుంటే భార్య ఉన్నాక మళ్ళీ ఎందుకు వస్తుంది అని మళ్ళీ ఇలా మాట్లాడతారు. భార్య ఉన్నాక ఇంకొకరి దగ్గరికి ఎందుకు పోవట్లేదు? ప్రపంచం మొత్తం కూడా ఎవరిని మార్చగలిగాం మనం? కొన్ని వస్తున్నాయి చట్టాలు, ఏంటంటే సహజీవనం అని కానివ్వండి, కలిసి ఉండొచ్చు తప్పులేదు, వాళ్ళకి ఇష్టం ఉంటే వీళ్ళకి ఇష్టం అంటే అన్ని మనమే కల్పిస్తున్నాం కదా. సో మనం తప్పు చేసి గిల్లేసి ఏడవద్దంటే ఎట్లా? మనమే గిల్లుతున్నాము. అన్ని వీడియోస్ చూస్తే ఇప్పుడు ఎంత మంది అమ్మాయిలు తర్వాత ఇంకొకటి అంటారు వెళ్ళి కొట్టేసింది, అమ్మాయి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి కొట్టేసింది, తిట్టేసింది. ఎవరు చూసారు కొట్టింది? సపోజ్ గొడవ అయ్యింది అనుకుందాం, ఏ భార్య ఊరుకుంటది? ఇప్పుడు మీ ఆయనలతో మీరు ఊరుకుంటారా? ఎవరైతే నాకు నా విషయంలో మాట్లాడుకుంటున్నారో ఏం సపోర్ట్ చేస్తుంది అని, వాళ్ళ భర్తలు వదిలేస్తారా? అలాగే వేరే అమ్మాయి చూస్తుంటే ఏ భార్య అయినా షేర్ చేసుకుంటుందా హస్బెండ్ ని? చేసుకోదు. కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నానంటే మాస్టర్స్ ని కాసేపు పక్కన పెడదాం, ఇక్కడ సుమలత గురించి మాట్లాడదాం, ఆ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో ఇద్దరు మహిళల గురించి మనం మాట్లాడుకుందాం ఈ కంటెంట్. అది కరెక్ట్ గా ఇప్పుడు ఈ అమ్మాయిని ఆలోచించండి, ఆ అమ్మాయిని ఆలోచించండి. ఇక్కడ నిజంగా అంటే బాధితురాలు సుమలత. అటు హస్బెండ్ నుంచి సఫర్ అవ్వాలి, ఇటు ఈ అమ్మాయి నుంచి సఫర్ అవ్వాలి. ఇప్పుడు ఒకటి అక్కడ సొసైటీ పిల్లలు, ఇప్పుడు ఆ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు, మళ్ళీ ఏమంటే ఈ మీద కంప్లైంట్ అంటారు. కొన్ని మరీ ఘోరం అండి, పంపిస్తుంది సుమలత కూర్చొని అక్కడ పంపించారు అని చెప్పారు. అసలు నిజంగా ఎంత దయానీయంగా ఉందంటే, అసలు ఇవన్నీ ఏమనుకొని పెట్టుకుంటున్నారో ఈ పేర్లు నాకు తెలియదు, కానీ అసలు ఆ అమ్మాయి కంటే ఈ అమ్మాయిని ఎక్కువ ఘోరంగా భార్యాభర్తలు టార్గెట్ చేశారు. ఒకసారి ఆలోచిస్తే ఇద్దరిని టార్గెట్ చేశారు. ఆ అమ్మాయి గురించి సింపతి. అవునండి, ఆ ప్లేస్ లో నా కూతురు ఉన్నా సరే, నా చెల్లి ఉన్నా సరే, దానికి అలా జరిగినప్పుడు అక్కడ వరకే మనం మాట్లాడదాం. అక్కడ అమ్మాయి హ్యాపీగా షూటింగ్స్ చేసుకుంటుంది. ఇన్సిడెంట్ సరే, మనసులో ఉండే బాధ మనసులో ఉంటుండొచ్చు, అమ్మాయి బయటకు వచ్చి నటిస్తుండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, కానీ నువ్వు వర్క్ చేసుకుంటున్నావు, హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నావు. నువ్వు ఒక స్టేజ్కి వెళ్ళావు, ఆమె ఇంటర్వ్యూస్ చూడండి, ఒక్కోసారి ఆమె స్టేజ్ మీద మైక్ పెట్టుకుని ఎంత కాన్ఫిడెంట్ లెవెల్లో ఉంటుంది. అక్కడ ఏమి ఇబ్బంది అయ్యింది నీకు? నిన్న కూడా వేరే వాళ్ళు అదే క్వశ్చన్ చేస్తాను, ఎవరైతే ఈ మహిళ ట్యాగ్లైన్ వేసుకొని తిరుగుతున్నారో, రాజేంద్ర నగర్ పరిధిలో బాలికల హాస్టల్ అనుకుంటానండి, వార్డెన్ కూడా మహిళే. ఒక వార్డెన్ కూడా ఈ పిల్లలని న్యూడ్ గా వేరే మగవాళ్ళ దగ్గర నిల్చోబెడుతుందంట. మరి ఈ మహిళ కనిపించలేదా? చిన్న పిల్లలు, పసిపిల్లలు వాళ్ళు.
అలాంటి వాళ్ళకి ఎందుకు వీళ్ళందరూ ఫైట్ చేయట్లేదు? ఇలాంటి ఇష్యూస్ ఎందుకు తెర మీదకి రావట్లేదు? ఇన్సిడెంట్స్ జరిగింది, అది కోర్టులో ఉంది, నిజాలు తేలిన తర్వాత దానికి శిక్ష పడాలా లేదా? ఆ ప్లేస్ లో ఇంకే మాస్టర్ అని ఉండనివ్వండి, జానీ మాస్టర్ కాదు జగ్గారావు మాస్టర్ కూడా అనుకుందాం సపోజ్, ఏదన్నా ఉండనివ్వండి, అది కోర్టులో తేలుతుంది. ఆ విషయం అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ సాక్ష్యాధారాలు వాళ్ళ సాక్ష్యాధారాలు బట్టి ఎవరికి శిక్ష వేయాలి, ఈ అమ్మాయి ఫాల్స్ కంప్లైంట్ పెట్టుంటే ఈ అమ్మాయికి ఏంటి శిక్ష, మాస్టర్ చేసి ఉంటే మాస్టర్కి ఏంటి అని శిక్ష అక్కడ తెల్లమైపోతుంది. సొసైటీ మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? అందరం ఏం మెసేజ్ ఇస్తున్నాం? అమ్మను వాడుకునే రోజులు వాడుకో, ఏదన్నా చేసుకో, నీకు తీరినప్పుడు లేదా కుదరినప్పుడు వచ్చి అలా చెయ్యి. లేదు లొకేషన్స్ లో వచ్చి గొడవ పెట్టుకున్నారు, అక్కడ వచ్చి గొడవ పెట్టుకున్నారంటే నువ్వు ఛాన్స్ ఎందుకు గొడవ పెట్టుకుంటాడు? ఆయనేమి వేరే దగ్గర తీసుకెళ్లి గొడవ పెట్టుకోవట్లా. నలుగురిలో గొడవ పెట్టుకునే అంత ఒక పేరుంది, ఒక స్థాయి ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది. అతన్నేమి పిచ్చోడు కాదు, సైకో కాదు. సో నీకు ఇంత వర్క్ విషయం నీకు ఎక్కడైనా మైనస్ లేస్తుంది. ఒకటి మనం గమనించాలి, ఏ విషయంలో అయినా మైనస్ లేదు. ప్రతి ఒక్కరికి హెల్పింగ్ నేచర్, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. అలాంటి అతను అలా విచక్షణ లేకుండా వెళ్ళి అక్కడ చేశాడు అంటే అంతవరకు నువ్వు ఎలా తీసుకెళ్ళావు? ఎందుకు తీసుకెళ్ళావు? మన ఆడపిల్లని పక్కన వేయకండి. ఇక్కడ ఆడపిల్ల మగపిల్లగడని చూడకండి, సమస్యను చూడండి. అక్కడ ఇక్కడ మాసని పక్కన పెట్టి సుమలతని చూడండి, ఆ అమ్మాయిని చూడండి. చూసి ఏదన్నా ఉంటే అలా మాట్లాడుకొని అలా చేస్తే బాగుంటది అనేది నా ఉద్దేశం.